దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి ప్రభువును స్తుతించేటువంటి ఒక చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. శుక్రవారపు దినాన మరి రండి, మీ అందరినీ దినము కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్సులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యదంలో పాలిభాగస్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో శుక్రవారపు దినాన వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. అందును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ దాసుని ద్వారా అనేక మంది బిడ్డల మేలు కొరకు, ఆత్మీయమైనటువంటి బలము కొరకు నడిపిస్తూ దీవిస్తున్నారు. మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం నిశ్చితమైతే ఈ దినము కూడా అనేక మంది బిడ్డలు వీక్షించడానికి, బలపడడానికి కృప చూపించి పాలుబాగులు చేయండి. మీరు మాత్రమే ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. చదవబడినటువంటి వాక్యంలో మనందరికీ బాగా సుపరిచితమైన మాట. అనాది సంకల్పంలో దేవుడు సర్వ సృష్టి అంతటిని కూడా సృష్టించి ఆ సృష్టి అంతటిని కూడా ఏలుబడి చేయడానికి ఒక మానవుడు అవసరమయ్యాడు దేవునికి. ఆ కోణంలో దేవుడు తన స్వహస్తాలతో భూమిలో నుండి లేక నేల నుండి మట్టిని తీసి మనిషిని చేశాడు. అది మనందరూ తెలిసిన విషయమే. అయితే ఈరోజు చదవని వచ్చిన నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు విందాం. ఏదేను వనము, కొండలు, మైదానములు, ఏమండి, అంతేకాకుండా ఆ సుందరమైనటువంటి సరస్సులతో నిండినటువంటి స్థలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. పైన ఉన్నటువంటి నీలి ఆకాశము, క్రింద ఉన్నటువంటి పచ్చని భూమి ఒక్కదానితో ఒకటి పెనవేసుకునేటువంటి పరిస్థితి. మొదటి మానవుడైనటువంటి ఆదాము, అదేవిధంగా స్త్రీ, వారిద్దరి యొక్క దృష్టి మరల్చడానికి లేక అప్పుడప్పుడు దేవుని నుండి మరలిపోయినప్పుడు ఆ దృష్టిని మరలా దేవుని వైపు మరల్చడానికి, ఏమంటే వారిని పలకరించడానికి అందమైనటువంటి పొదలలో రంగురంగుల ఆ పువ్వులు సిద్ధంగా ఉండేవి. హల్లెలూయా. అంటే వారి దృష్టి ఆ దేవుని మీద కాకుండా మరి ఎవరి మీదకి వెళ్ళకూడదు. అంతేకాకుండా సింహము మరియు గొర్రె పిల్లలు ఒక్కదానితో ఒకటి వారి చుట్టూ ఆడుకుంటేవంట. హల్లెలూయా. ఏమండి, పూర్తిగా ఎదిగినటువంటి ఆ పసివాళ్ళు ఇద్దరు కూడా తమను తరచుగా కలుసుకున్నటువంటి ఆ దేవదూతల సహవాసంలో సంతోషిస్తూ ఉండేవారట, ఆనందిస్తూ ఉండేవారట. అంతేకాకుండా అన్నిటి మించి చల్లపూట ఏమంటే వారు కలుసుకోవడానికి ఏదేను వనములోనికి వస్తున్నటువంటి తమ సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమతో ఆహ్వానించేవారు. హల్లెలూయా. మరి పరిపూర్ణ ఆశీర్వాదం అనుభవిస్తూ, సంతోషాన్ని అనుభవిస్తూ దేవుని పైన ఆధారపడినటువంటి వారి జీవితము ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేటువంటి పరిస్థితి. అయితే ఆ స్థితిలో కొనసాగాలి అంటే దేవుడు ఒక షరతు విధించాడు. ఏంటి ఆ షరతు అని అంటే, వారికి మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము తినొద్దు. మనం చదివిన మాట, తింటే నిత్యం నువ్వు చస్తావు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా లేక ఖండితంగా ఆజ్ఞాపించడం జరిగింది. సృష్టికర్త నియమించిన ఆ షరతును కొంతవరకు చాలా బాగానే పాటించారు వాళ్ళు. ఆ మంచి చెడు తెలివి నుంచి వృక్షం వారి నమ్మకత్వమునకు మరియు వారి విధేయతకు ఒక పరీక్షగా నిలిచింది. ఎంతవరకు వారు నమ్మకత్వంగా ఉండగలుగుతారు, ఎంతవరకు వారు విధేయత కలిగి ఉంటారనేటువంటి ఒక పరీక్ష వారి ముందు ఉంచబడింది. అయితే అలాంటి సమయంలో ఆహ్వానించకుండానే ఒక వ్యక్తి ఏదైనా వనంలోనికి వచ్చాడు, ప్రవేశించాడు. ఒక వ్యక్తి, ఆహ్వానం లేదు, ఎవరు పిలవలేదు రమ్మని. వచ్చి రాగానే ఆ ఆహ్వానించబడినటువంటి వ్యక్తి అవ్వమ్మకు వేసిన ప్రశ్న, లేక ఆదాము అవ్వలకు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? ఇది నిజమా? ఏమండి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏ ఫలం తినకూడదని దేవుడు మీకు చెప్పాడా? అవునవును, మా దేవుడు మాకు చెప్పాడు. ఇది తినకూడదు, తింటే చస్తామంట. అయ్యయ్యో, ఎంత మాట, ఎంత మాట.
తింటే చావరు, దేవదూతలకు పక్క మారిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి. నమ్మించేసాడు. గమనించండి. అంటే చూడండి, అపవాది దేవుని యొక్క మాటనే ప్రశ్నించాడు. వెంటనే హవ్వమ్మ దేవుని ప్రేమ నమ్మడం మానేసింది. ఎంత చూడండి ఆ ఘోరమైన పరిస్థితి. ఆయన జ్ఞానాన్ని అనుమానించింది. ఏ దేవుడు అబద్ధమాడటం అసాధ్యమో ఆ దేవుని మాటలను హవ్వమ్మ ఏం చేసింది? నమ్మటం మానేసింది. మోసం చేసేటువంటి అబద్ధికుని యొక్క అబద్ధాన్ని నమ్మింది. తిను అని చెప్పి అక్కడ ఒక మాట ఉంటది, చూపునకు అందమైనది, ఆహారమునకు రుచికరమైనది కదా. గమనించాలి ఉదయకాల సమయంలో ప్రియులారా, దాని పర్యావసనం ఏంటో తెలుసా? మనంతా తెలుసు కదండి. ఆ చల్లటి ఏమంటే పచ్చని రంగురంగుల పూల పొదలు, ఆ ఏదైనా వనములో ఆశీర్వాదించబడినటువంటి స్థితి నుండి శాపగ్రస్తం తీసుకు బయటికి నెట్టివేయబడ్డారు. మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ మొదటి పాపము దేవుని మాటను నమ్మకపోవడమే. ఏమండి? అవును, అవిశ్వాసము పాపములన్నింటిలో కల్లా భయంకరమైనటువంటి దాని విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. ఏదైతే దేవుడు చెయ్యొద్దు అన్నాడో దాన్ని మానేద్దాం. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం అనేది నాకు వాక్యం చెప్తుంది. ఆ మాట ఆదాము వాళ్ళు పాటించలేకపోయారు. ఈనాడు మనం పాటిస్తున్నాం లేదా ఒక ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ తప్పిపోతున్న స్థితిలో ఉంటే కనుక దాన్ని సరి చేసుకుని ఆ మొదటి ఆదాము మొదటి తల్లిదండ్రులు చేసినటువంటి పాపను మరలా చేయక ఆ ప్రధాన పాపం ఎంచబడిన దాన్ని విడిచిపెట్టి ఆ షరతునకు లోబడి దేవుని ఆజ్ఞలకు నియమనిబంధనలకు లోబడి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్న వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపల వద్దలంపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది దయచేయండి. క్షేమం దయచేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప దయచేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి నామములు మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం మీద క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచని వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేటం దీవించి ఆశీర్వదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారంటే ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.